సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినర్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో గైస్, ఇంకా కార్ కనిపించి అనుకుంటారు ఎయిర్కి వచ్చినా అని చెప్పి. సో మనమైతే ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చినాం అనమాట గైస్. సో ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చినాం అంటే, చాలా రోజుల నుంచి ఉంటారు కదా లైఫ్లో అందరికి ఒక లైఫ్ పార్ట్నర్ అని చెప్పి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ లవర్ అని చెప్పి ఉంటారు కదా. సో అట్లా మన లైఫ్లో కూడా ఒకళ్ళు ఉన్నారనమాట గైస్. అట్లా అప్పుడప్పుడు మనకి ఎట్లా అంటే ఇట్లా సైక్ తెప్పించేస్తారు, ఏడదిప్పో అని చెప్పి. సో అందుకే ఈరోజు బయటికి తిప్పడానికి తీసుకొస్తున్నాను అనమాట. సో అంటే మీకు ఇప్పుడే నేను రివీల్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇలా ఓకే వస్తున్నాం కాబట్టి సరే ఒక వీడియో అయితే వేసి చూద్దామని చెప్పి వీడియో అయితే వేస్తున్నాం అనమాట. సో మనమైతే మన BMW ఎయిర్పోర్ట్కి వచ్చినాం అనమాట గైస్. ఎయిర్పోర్ట్కి వచ్చినాం అనమాట గైస్. సో ఎందుకు వచ్చినాం అంటే, సో చాలా రోజులు అయిన బయట తిరగడానికి రాక అని చెప్పి. సో ఈరోజు వచ్చి BMW ఎట్లుంది చూసినా. సో మనం అయితే ఈరోజు గో కార్టింగ్ వచ్చినాం అనమాట. సో గైస్, ఈరోజు మనం దీని లోపల గో కార్ట్ నడపబోతున్నాం అనమాట. సో చూద్దాం ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. అండ్ మొత్తం వీడియో కూడా అరే ఇటు ఉంది కెమెరా, అటే చూస్తున్నాం. అటు కాదు, నువ్వు ఇటు పోవాలా మనము. సో గైస్, హెల్మెట్ కి గోప్రో పెట్టేసి మనం ఫస్ట్ టైం గోకార్ట్ లోపల కూడా బ్లాగ్ చేయబోతున్నాం అనమాట. సో చూద్దాం గోకార్టింగ్ది ఆ వ్యూ చాలా క్రేజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే కిందికి ఉంటాం కాబట్టి విజన్ అనేది చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది వీడియోలో. సో వీడియోలో కాదు, రియల్ లైఫ్లో కూడా క్రేజీ ఉంటుంది. సో అదే ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని చెప్పి అలా గోకార్టింగ్కి వస్తాం. ఎట్లయినా ఒక బ్లాగ్ చేసి పెడదామని చెప్పి మనమైతే ఏం చేసినామంటే గోప్రో ఫుల్ ఛార్జ్ పెట్టుకొని తీసుకొని వచ్చేసినాం. కానీ చూడాలి అయితే అది సాధిస్తుంది మనకు తెలియదు. సో చాలా రోజులు అనుకుంటున్నా దాని బ్యాటరీ కొందామని చెప్పి, కానీ టైం అయితే దొరుకుతుంది. సో ఈరోజు అయితే చూద్దాం. మనకి గోకార్టింగ్ బ్లాగ్ అయిపోయినాక రేపు ఒకవేళ ఫ్రీ ఉంటుంది బ్యాటరీ కూడా కొనుక్కోదాం. అండ్ లేట్ చేయకుండా మనమైతే ఆల్రెడీ టికెట్స్ బుక్ చేయించేసాం అనమాట గైస్. సో లోపల తీసుకొని డైరెక్ట్ మనం ట్రాక్లోకి వెళ్ళిపోవడమే. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చినప్పుడు అయితే మొత్తం ఎంటీ ఉండే, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట వేరేది. మీరు చూడొచ్చు. దాని ఎక్సైటెడా? ఫుల్ ఎక్సైటెడ్ అయితే. కోతి గైస్, పెద్ద కోతి ఇట్లా కనిపిస్తుంది కానీ ఎంత పెద్ద కోతి అంటే అంత పెద్ద కోతి. సో ఈవెన్ ఫస్ట్ టైం అనమాట నేను వీడియో ఇంతవరకు చూపాను. అసలు అనుకోలేదు బ్లాగ్ చేస్తా అని చెప్పి. సో మాది ఒక పెద్ద స్టోరీ ఉంది కదా, టైం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను. అండ్ ఇప్పుడైతే మనం పోదాం, పోయి అక్కడ టికెట్స్ అవి ఎంజాయ్ చేసుకొని లోపలికి అయితే ఎంట్రీ పోదాం. అర్థం అట్లాను మధ్యలో ఆగితే గుద్ది పడేస్తానేమో అని భయం అవుతుంది. గుద్ది పడేస్తావా? గుద్ది పడేస్తా పక్క. కేసు వేస్తారు అప్పుడు నేను. ఫస్ట్ టైం కదా మరి. అంత ప్రొఫెషనల్గా నాకు రాదు. అదేం ప్రొఫెషనల్, నేను నేర్పిస్తే ఇంకా ప్రొఫెషనల్ కానీ. సో అయితే మేము ఏమంటుంది అంటే డైరెక్ట్ అడ్డమని గుద్దేస్తా అంటుంది. నడుచుకుంటూ వెళ్తున్నారు చూడు అన్న. వాళ్ళు మనం ఆగిపోతే మనం స్టార్ట్ చేసి మళ్ళీ పంపించుకు ఉంటారు వాళ్ళ అసిస్టెంట్స్ మనకి మధ్యలో. అట్లా గుద్దొద్దు, బ్రేక్ అనేది ఉంటుంది. అది బ్రేక్ కొడితే స్లో అవుతుంది. స్లో అవుతుంది, ఆగుతుంది, స్లో అవుతుంది. గట్టి కొడితే అయిపోతుంది కూడా. ఇంకా ఆగుతుందో ఆగదో తెలుస్తలేదు. సో చూద్దాం గోకార్టింగ్ లోపల వెనక్కి ఏం చేస్తావు. అత్తా ఆ టైర్లో గుద్దేస్తావు అటు ఇటు మళ్ళా. ఆ టైర్లోకి అయితే పక్క గుద్దుతాం. అదైతే పక్క. ఫస్ట్ టైం కదా మరి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తెలియదు కదా ఎట్లా చేయాలో. BMW నడిపినా కాబట్టి వచ్చాను అనుకుంటున్నా. మంచిగా వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము BMW నడిపింది, మర్సిడీస్ నడిపింది, Z9 నడిపింది, అన్నీ నడిపింది అనమాట. వీడియోస్ ఉన్నాయి కానీ అంటే వీడియోస్ తీద్దామనుకున్నాను, తీయాలి యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఎట్లయినా షేర్ చేస్తాం కాబట్టి మన ఫోన్ ఫుల్ అయిపోతుంది కదా. అందుకే నేను ఏది పడితే నింపి పెట్టుకొని చెత్త మొత్తం నా ఫోన్లో. గుద్దుకు చూసిన వాళ్ళు. నువ్వు నన్ను గుద్దకు, నువ్వు మెల్ల వస్తే నేను గుద్దా ఇంకా నుంచి. అప్పుడు ఏం లేదు, అంబులెన్స్ వస్తుంది. నేను పెద్ద ఓవర్ థింకర్ ని ఆల్రెడీ. గుద్ది నేను పైన గాలిలో ఎగిరి వాడు ముంగట పోయి వాడు అడ్డం ఉంటే ఏం చేయాలి నేను? ఏం చేస్తావు, వాళ్ళ మీదకి ఎగురుకుంటావు. మనమైతే ఆడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ టికెట్స్ అదే ఏందో చూసుకుందాం అంటున్నావు. నాకు అలవాటు లేదు కదా మరి అంత స్పీడ్గా వెళ్ళకు. నాకు కొంచెం అలవాటు అయింది అనుకో, నిన్నే దాటేస్తాను నేను. అర్థమైందా? ఓకే మేడం, నన్ను దాటేస్తా అంట గైస్. విన్నారా గైస్? ఫస్ట్ నేను బెన్నర్ పోరిన్ కాబట్టి ఆబ్వియస్లీ దాటేస్తాను. అర్థమైంది? చూద్దాం
అంత మనం ఇచ్చిన ట్రైనింగ్. అందుకే దాటేస్తా అని అంత ధైర్యంగా చెప్తున్నా, లేకపోతే నేను ఎందుకు చెప్తా చెప్పు. బండి కూడా నేర్పించింది నువ్వే. ముంగటి పోనీకి వస్తుందో రాదు చూద్దాం. ఫస్ట్ పోనీకి వస్తుంది, నేను అలవాటు అయ్యే వరకు అని అంటున్నా. అన్ని పెద్ద మాట్లాడుతుంది కదా, లోపలికైనా ఏమవుతుందో చూద్దాం. లెట్స్ గో. ఎంత కట్టినా ఇందాకే? ఒకటే కార్లు ఇద్దరు కూర్చోచ్చా? లేదు. ఎంత స్పీడ్ పోతుండొచ్చు? F1 ఇది F1 ట్రాక్ లా ఉంది. నేను F1 రేసర్ అనమాట. నువ్వా? లోపల పోతే నువ్వు F1 రేసర్వా? అవును గైస్, మేము F1 రేసర్ అంట గైస్. అంటే ఆ వైబ్ వస్తుంది నాకు ఇప్పుడు. F1 రేసర్ వైబ్ వస్తుంది అంటే మనకి. చూద్దాం ఇప్పుడు F1 రేసర్ గారు ఎంత ఫాస్ట్గా వెళ్తారో మనం చూద్దాం గైస్. ఏ లేదు చేస్తా. నేనైతే ప్రాపర్ గోప్రో సెటప్ తెచ్చుకున్నా. అరే నా వీడియోస్ వీడియో కొంచెం విల్ బి బ్యాక్. ఇప్పుడే చెప్తున్నా, ఫాస్ట్ నడిపాలా మెల్ల నడిపిస్తాను అనుకో, నేను వెళ్ళిపోతాను అన్నాడు. చెప్తున్నా కొంచెం అలవాటు అయితే కానీ నాకు అలవాటు కూడా లేదు. అట్లెట్లా స్పీడ్ నడిపాను, లేకపోతే గాలిలో ఎగురుతిగా ఆ ఫ్లైట్ దాగా నేను కనబడితే ఇట్లా. అట్లా కాదు, అది ఈజీ ఉంటుంది. ఫస్ట్ అర్థం చేసుకో, ఒక రౌండ్ అర్థం చేసుకో, సెకండ్ రౌండ్ నుంచి బగాయించు. కాదు ఎట్లా అర్థమవుతుంది చెప్పు? ఒక కాలు దగ్గర ఎక్సిలేటర్ ఉంటుంది, ఇంకో కాలు అటు ఎటో ఉంటుంది, ఆడ బ్రేక్ ఉంటుంది అని అంటే ఇప్పుడు నాకు అది ఏది వచ్చి ఎక్సిలేటర్ బదులు బ్రేక్ గట్టిగా వచ్చిందంటే ఎండలో వచ్చి నన్ను గుద్దుతాడు. ఏం గుద్దరు, అది అలవాటు కావాలి కదా. అందుకే ఒక రౌండ్ లో చెక్ చేసుకో, సెకండ్ రౌండ్ కొంచెం నడిపి మంచిగా. మరి స్లో అయిపోకు ఆంటీ లెక్క. ఆంటీ లెక్క నువ్వు ముసలోని పార్ట్ కట్ చేయనీయకండి. కటింగ్ చేసాను నేను, నా చేతిలో ఎంత చెప్పినా కట్టేది. అయితే ముసలోడా నువ్వే. ఎవడే ముసలోడు? ఎవరే ముసలి మారా? ఏం కడతారు బెనరడర్ అంటే. ఎవరు ముసలి మారా? ఓ గైస్, చాలా రోజులు ఏమంటే ఇట్లా బయటకు వచ్చి మొత్తం అసలు గుద్దేసి కలికాలం చూడాలి. ఇప్పుడు ఈమె నన్ను గుర్తో నేను ఏమని గుర్తుతాను అర్థమవుతుంది. కానీ గుద్దడం మాత్రం పక్క. నువ్వు మెల్లగా పోతే మాత్రం వెంకలకి వచ్చి దన్మని గుద్దేస్తాను. నేను నిన్ను గుద్దా, నువ్వు నన్ను గుద్దో. నేను పక్కన వాళ్ళని గుద్దుతా పక్క. ఎందుకంటే నువ్వు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతావు ముంగటికి. నేను వెతుక్కుంటే, నేను ఎవరెవరినో గుద్దుకుంటే, నేను నువ్వు పోతాను. నాకు నీ గురించి తెలియదా? నీకు ఒక్కసారి స్టీరింగ్ చేతిలోకి వచ్చిందంటే ప్రపంచం ఏడా ఎవ్వడు కనబడడు. పోతనే ఉంటాడు. ఇంతనే గైస్, నాకు ఇంతనే చెప్తుంటది. మీరు లైట్ తీసుకోండి. మీరు చెప్పండి గైస్, కరెక్టా కాదా అని. నేను చెప్తున్నా అనుకోకండి. ఈయన స్పీడ్ బట్టి మీరే చెప్పండి. మీకు కూడా అంతనే తెలుసు నా గురించి. ఎక్కువ తెలుసు. హలో షట్ అప్. నాకు నీ గురించి మొత్తం తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకు. సో గైస్, ఫైనల్ గా గోప్రో హెల్మెట్ వేసుకొని నడు లెట్స్ గో స్టార్ట్. రెడీ టు రేస్. హెల్మెట్ తీసుకో, హెల్మెట్ ఇది తీసుకో. వైట్ కలర్ తీసుకో, వైట్ కలర్. ముంగట్కా ఇలా 46 నంబర్ లేదు. అరే ఇది మస్తు ఉందిగా, ఏ సెలెక్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఉన్నది మనకి ఇస్తారు నాకు తెలుసు. ఆబ్వియస్లీ నేను ఇది తీసుకుంటా. ఇక నువ్వు అది తీసుకోపో. ముంగడిది మంచిది, అన్నీ మంచిగా ఉన్నాయి అన్న. జరా మంచిది కదా, మంచిగా ఉందా ఇది? చలో నాడు. హెల్మెట్ పెట్టుకోనికి రాదు, నన్ను దాటుకొని పోతావా? మొత్తం ట్రాక్ రేసర్ లెక్క ఉన్నావు. అందుకే F1 అన్నా నేను. F1 రేసర్, కమాన్. సో గైస్, ఇగో ఇది సైలెన్సర్ చూసి చేయబెట్టకు ఇంకెంకల్కి టచ్ కావద్దు, వెళ్ళిపోము. చలో గైస్, మన ట్రాక్ మిషన్ ఇటు ఉంది. లెట్స్ గో అన్న. 12 రౌండ్స్ చూడు. అయ్యా దీని సీట్ ఆల్రెడీ కాలుతుంది. పని చేయవు కాదన్న. రైట్ కావాలంటే లెఫ్ట్కి తిప్పుతారు, లెఫ్ట్ కావాలంటే రైట్కి తిప్పుతారు. షా గైస్, ఈమె ఫస్ట్ టైం నడుస్తుంది గోకాట్. ఏం చేస్తుందేమో. ఓకే అన్న, ఓకే 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 గైస్, స్టార్ట్ అయిపోయినా. నడు. అదే నడుస్తుంది మంచినే. ఇక వెళ్ళిపోతుంది గైస్. Come on!
అన్నారు ఉంది మేము వస్తూ. నాకు ఏమైనా అంటే చాలా వేడి అనిపిస్తుంది కాదు, ఎందుకంటే వీడియోలో మేము ఇంకో ఏమైనా పర్సన్ చేయాలో నాకు అర్థమవుతలేదు. సో నేనైతే నార్మల్గా జాను అని చూపిస్తాను. అయ్యో ఆమె ఇంకా పంపాను తాగుదాం గైస్. ఇక ఏమైనా నడిపినట్టే మన ట్రాక్ అయినట్టే. నేను కంప్లీట్ అగ్రెసివ్ అంటే మేము కంప్లీట్ సైలెంట్ అనమాట. నాకు టోటల్ ఆపోజిట్ గైస్. నేను వస్తుంది మా మేడం. తొక్కు మొత్తం తొక్కు, తిప్పు తిప్పుతాను, బగాయించాను బగాయించు, ఎక్సలేటర్ తొక్కు, తిప్పు. అదే 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 బా ఏం నడుతున్నావు, సూపర్ నడుతున్నావు. నడే నడే, ఆగకు, ఆగిపోతావు, నడిపించుకుంటా మాట్లాడు. అరే ఎటు పోతుంది అర్థమవుతుంది నాకు. ఇటు 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 ఇటు. కమాన్ జాను, సక్సెస్ఫుల్లీ 1 రౌండ్, ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. గుర్తేసి ఏమని చూసుకుంటా. కమాన్ అమ్మ గైస్ ఎట్లా నడిపిస్తుంది గైస్. కొనేసాను అనుకుంటే కదా. స్పీడ్ అయిపోయింది, స్పీడ్ అయిపోయిందంటే ఏమో వేస్తుంది ఇక ముందు ముందు. కథం 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 జానా ఇయ్యా గుద్దేశం. నువ్వు వచ్చాక రాను కూడా వస్తా నేను. Yo guys, let's go! సైడ్స్ గేజ్ అన్నీ అర్థం చేసుకోవాలి కొంచెం. నాకేం అర్థం కాదు. కట్టేది ఇప్పుడు స్టీరింగ్ నాకంత బలం లేదురా. ఏమంటున్నానా అంత బలం లేదని అంటుంది. అయ్యో పాపం. బగాయించాను బగాయించాను, తిప్పు ఫాస్ట్గా తిప్పు. రేసా నువ్వు మెల్లగా వచ్చాయి. గైస్ మనతో రేసు మేడం ఏడుందో. ఇదో మేడం ఉన్నారా? మేడం ఏంది ఇదేనా మళ్ళీ? జాను ఎన్నిసార్లు కుదురుతావు జాను, ఎన్నిసార్లు కుదురుతావు జాను? తిప్పు గట్టిగా, మొత్తం తిప్పు మొత్తం తిప్పు మొత్తం తిప్పు. పోనీ అసలు ఈమెతో ఉంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కాదు. అంటే అందరూ అనుకుంటారేమో నార్మల్గా నాకు రీసెంట్గా పరిచయం అని చెప్పి, కానీ నాకు 9 years నుంచి తెలుసు అనమాట. సో
మొత్తం 90s నుంచి పరిచయం. అయ్యో సో అప్పటికి గాయస్ నేను నా కెరియర్ స్టార్ట్ చేయకుండా కూడా ఈమె చెప్పే స్టార్ట్ చేస్తాను అనమాట. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అసలు 0 అకౌంట్ ఉండే నాది. సో అక్కడ మొత్తం స్క్రాచ్ నుంచి నాకు సపోర్ట్ చేసుకుంటాం ఇప్పుడు వరకు ఉంది గాయస్ నాతో. అంటే వరకు చాలా అదృష్టం అసలు. ఇప్పుడు అయ్యా గాయస్ పర్ఫెక్ట్ అయిపోయింది. కమాన్ జానా. Tipo, yay! Woo! మళ్ళీ నేను గుర్తుకోవాలి అది చేద్దాం. మొత్తం దీని టైర్ ఏది గ్రిప్ ఉన్నాయి అసలు. ఏం వచ్చేసింది చూసిరా కదా, మనతో ఉంటే ఫాస్ట్ చేసేద్దాం అనమాట. సో గోకార్ట్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నేను నార్మల్గా జాను అని తెలుస్తాను. సో అందుకే అలా జాను అని అడుగుతున్నాను. సో మీ అందరికి కొత్తగా ఉండొచ్చు, డిఫరెంట్గా అనిపిస్తుందేమో అని. ఏహే ఏ టైర్లకి వెళ్ళి పొగలు వస్తున్నాయి గాయ. గాయ ఇంత పాటు నడుస్తున్నాయి. అదే రౌండ్స్ అయిపోయినాయి గాయస్ అప్పుడే. నాతో అవుతుంది. సూపర్ సూపర్ నడుస్తున్నావు. అయ్యా గాయస్ క్రేజీ లాగ్ అసలు ఇది, నాన్ స్టాప్ రన్నింగ్. నేను వెళ్ళిపోయేది ఉన్నా, నా కోసం ఆగింది చూసిరా. ఎగ్జిట్ 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 ఎగ్జిట్. ఉండండి, హెల్మెట్ ఉండండి ఫస్ట్ లోవు. అరే ఎట్లా నడిపినావు తెలుసా, క్రేజీ నడిపినావు నువ్వు. జాను కమాన్, ఇట్రా ఇట్రా అటు అటు. ఎక్సైట్మెంట్ ఎటో వెళ్ళిపోతుంది. ఏంది అవును, మస్తు నడిపినా. నేను షాక్ అయిపోయినా అసలు. అయిపోయింది ఇక, జాకెట్ కూడా ఇవ్వాలంతే. ఏంది ఏమంటున్నావు? ఏదైతే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయవు అదే చేసి చూపిస్తాను నేనే అనమాట. అది నాతో తిరిగి నా దగ్గర తయారైన ఏం చేస్తాం.
నడు 9 years అవుతాయన్నా చెప్పు. ఓ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే రోజు. ఫుల్ మజా చేసిన నేనైతే, ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు లిటరల్గా. మజా వచ్చిందా? ఫుల్ మజా వచ్చింది నాకు. మళ్ళీ ఆడాలని అంత మజా వచ్చింది. మళ్ళీ వద్దాం నెక్స్ట్ వీక్. ఇట్లా తిప్పినా చూడు డ్రిఫ్ట్, చాలా డ్రిఫ్ట్ కొట్టినా నేను ఈరోజు. అయ్యా నేను ఆ డ్రిఫ్ట్ అక్కడ నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుండే. 2 సార్లు గుద్దుకున్నా. నేను అమ్మాయి వస్తుంది అని చెప్పి డ్రిఫ్ట్ కొట్టినా తిట్టుకుంటే షాక్ అవుతారు అందరూ. కానీ క్రేజీ నడిపినా తెలుసా ఫస్ట్ కొన్ని రౌండ్లు అని అర్థమైపోయింది కదా నీకు? అర్థం 2 rounds కి అర్థమైపోయింది నాకు. నేను ఫస్ట్ రౌండ్కి అర్థమైతే అనుకున్నా, ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది ట్రాక్ దగ్గర లోపల. సూపర్, నిజంగానా? హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్, యు వాన్ దిస్. నాకైతే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నడిపిన కాబట్టి నాకు చాలా మజా వచ్చింది, చాలా అంటే చాలా. ఫైనలీ గాయ్స్ ఇవాళ ఫస్ట్ టైం అనమాట ఇలా గో కార్టింగ్ ఇట్లా వచ్చినాం మేము. ఎట్లుండే ఎక్స్పీరియన్స్? క్రేజీగా బెస్ట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే, ఎస్పెషల్లీ నీతోని. సో అట్లా ఇట్లా వేసి మనం గో కార్టింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది అనమాట. మస్ట్ ట్రై. క్రేజీ ఎక్స్పీరియన్స్ తెలుసా, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేసేది ఉంది. రాదు వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. నేనే ఈమె నడిపింది అంటే అంత ఈజీ కాదు, అర్థమైపోతుంది మనకి. కానీ క్రేజీ కానీ గ్రేట్ వర్క్. నేను నడిపిస్తుంటే అట్లా నేనే ఖుషి అవుతున్నాను నేను ఇంకా నుంచి చూసి. అవునా? The devil is right there guys. సో గైస్ నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పినా అనమాట మీకు నేను BMW కొంటా ఏదో ఒక రోజు అని చెప్పి. సో ఫైనలీ వి మేడ్ ఇట్ గైస్. Yes, we made it. We made it. This is our BMW. Janu, repeat it please.